నమస్కారం. పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా తల్లి కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కేవలం తల్లి ఒకటే కాదు, తల్లిదండ్రులు అవ్వాలని ఇద్దరి ఆలుమగలకు ఉంటుంది. కానీ ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినా, ఎన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ తిరిగినా కానీ వాళ్ళకి సంతాన ప్రాప్తి అయితే అస్సలు లభించదు. మరి దైవ ఆజ్ఞ లేనిదే ఇది కాదు అని కూడా కొందరు అంటున్నారు. మరి వైద్యంలోనూ ఎటువంటి దోషం లేకపోయినా కానీ పిల్లలు పుట్టట్లేదు, మరి దేవుడి చుట్టూ తిరిగినా పిల్లలు పుట్టట్లేదు అని మీరు ఎప్పుడైనా భావిస్తున్నారా? అయితే మీకోసమే ఈ వీడియో. మరి దీని గురించి మీకు ఒక సొల్యూషన్ చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సంఖ్య జ్యోతిష నిపుణులు రెహమాన్ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా, ఎన్ని దేవుళ్ళ చుట్టూ తిరిగినా, ఎన్ని దర్గాల చుట్టూ తిరిగినా, ఎన్ని చర్చిల చుట్టూ తిరిగినా కానీ కొంతమందికి పిల్లలే అవ్వట్లేరు. అలాంటి వారికి ఏంటి దోషము, ఎలా పరిష్కరిస్తారు? అద్భుతమైన ప్రశ్న అమ్మా. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఇది ఒక పెద్ద సమస్య. అసలు మీకు డాక్టర్ల దగ్గర తిరుగుతారు, డాక్టర్లు మెడిసిన్ వరకు ఇస్తారు. కానీ అసలు వీళ్ళ జాతక చక్రం ప్రకారం, వీళ్ళ యొక్క గ్రహాల ప్రభావం ప్రకారం వీళ్ళకి అసలు సంతాన యోగం ఉన్నదా లేదా అనేటువంటిది వాళ్ళకి తెలియదు కదా. లేదు, ఒక న్యూమరాలజిస్ట్ని కలుస్తూ వాళ్ళు కూడా వాళ్ళకి తెలియదు. నా దగ్గర రావడం వల్ల ఉపయోగం ఏంటంటే, వీళ్ళ ఐదో స్థానం అంటే సంతాన స్థానం అమ్మ. వీళ్ళ సంతాన స్థానం అసలు ఎలా ఉన్నది, సంతాన స్థానం ఒకవేళ ఇబ్బందిగా ఉందా, లేదా ఆ సంతాన స్థానాన్ని ఏదన్నా చెడు గ్రహాలు ఏమన్నా చూస్తున్నాయా అనేటువంటిది అంతా కూడా కూలంకషంగా జాగ్రత్తగా చెక్ చేసి ఆ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో దానికి చిన్న రెమెడీ చేయటం జరుగుతుందమ్మా. ఆ రెమెడీ చేయటమే కాకుండా వీళ్ళకి పేరులో కూడా చిన్న చిన్న మార్పులు చేయటం జరుగుతుంది. అలా చిన్న మార్పులు చేయటం వల్ల ఆటోమేటిక్గా ఎంతమంది డాక్టర్లకో పిల్లలు కలిగారమ్మా. నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి ఎంతోమంది డాక్టర్లు. అసలు విజయవాడలో అయితే ఒక అమ్మాయి గైనకాలజిస్ట్, అసలు అమ్మాయి దగ్గర సంతానం లేని వాళ్ళందరూ అమ్మాయి దగ్గరికి వచ్చి సంతానం పొందుతారు. ఆమెకే పిల్లలు లేరు. ఆమె కూడా నా దగ్గరికి వచ్చినాక అమ్మాయికి అమ్మాయి అబ్బాయి పుట్టారు. ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూడటం జరిగిందమ్మా. కాబట్టి మీకు ఒకవేళ సంతానం లేక మీరు ఏదైనా ఇబ్బంది పడుతుంటే మీరు అసలు ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. ఒక్కసారి నన్ను కలిసి చూడండి. మంచి పిల్లలు సంతానం చక్కగా కలిగి మీరందరూ కూడా చక్కగా ఆనందంగా ఉండేటువంటి అవకాశం. మీకు పెళ్ళై 10 ఏళ్ళు అయ్యి 15 ఏళ్ళు అయ్యి పిల్లలు లేకపోయినా కానీ భయపడక్కర్లేదు. ఆస్ట్రోన్యూమరాలజీలో ఒక అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయమ్మా. ఆ రెమెడీస్ ద్వారా మీరు మంచి సంతానాన్ని పొందొచ్చు. నమస్కారం.